వెల్కమ్ టు మై చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు మా అమ్మ చేతి స్పెషల్ అయిన ఎండు చేపల పులుసుని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా. ఇలా ఎండు చేపల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని శుభ్రంగా హాట్ వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే వాటికి ఉన్న డస్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది, స్మెల్ కూడా కాస్త తగ్గుతుంది. నేను తీసుకున్న ఈ ఎండు చేపల క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు, కంప్లీట్గా ఒలిచిపెట్టుకున్న ఒక వెల్లుల్లి రెబ్బలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇలాంటి కర్రీస్కి. కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి, కరివేపాకు ఒకటేసారి వేసి వేపేస్తుంది. పెద్దవాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు కదా ఇలాంటివన్నీ. చూస్తే చాలా టిపికల్ అనుకుంటాం కానీ చాలా ఈజీగా ఉంటాయి ఇలాంటి రెసిపీస్. ఎండు చేపల కర్రీలో ఉప్పు అయితే వేయట్లేదు, కాస్త పసుపు వేసేసుకొని ఇవి మగ్గిన తర్వాత కాస్త ధనియాల పొడి, చిల్లీ పౌడర్ మాత్రం వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని వేసేసి 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఉప్పును మాత్రం చివర్లో టేస్ట్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కావాలంటే వేసుకుంటే సరిపోతుంది. చేప తీరును బట్టి ఒక్కొక్క చేపలో కాస్త ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి చివర్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వేసేసామంటే కాస్త ఉప్పు ఎక్కువనే అవుతుంది ఎండు చేపల కూరలో. ఇలా వీటికి స్పైస్ అంతా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా బాయిల్ చేసేసుకున్నామంటే మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా అడ్జస్ట్ చేసేసుకుంటే ఎండు చేపల కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.